లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసుకున్నా కూడా వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ తో అయితే చనిపోవడం జరుగుతుంది. అసలు ముఖ్యంగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి, హార్ట్ అటాక్స్ రావడానికి ఏంటి కారణం, ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది ప్రస్తుతం మనతో పాటు మెడికవర్ హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ సాకేత్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అడిగే ముందు అసలు మీకు కార్డియాలజిస్ట్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? కార్డియాలజిస్ట్ అవ్వాలని బేసిక్లీ ఏం లేదండి. ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాము ఇంటర్ తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మాకు ఎంబీబీఎస్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్లో అయ్యాక ఎట్ ద ఎండ్ వీ హ్యావ్ ఎ హౌస్ సర్జెన్సీలో మాకు వీ వర్క్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఫర్ 1 month 2 months అని. సో అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాటిలో ఇంటర్న్షిప్లో తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ చేయాలంటే ఫస్ట్ ఎంబీబీఎస్ అవ్వాలి. ఎంబీబీఎస్ తర్వాత 3 years ఎండి మెడిసిన్ అవ్వాలి. దాని తర్వాత కార్డియాలజీ. సో ఎంబీబీఎస్లో ఫిజిషియన్ అంటే ఎండి మెడిసిన్ తరఫుకి అంటే ఇంట్రెస్ట్ కొంచెం దాంట్లో ఎక్కువ ఉండింది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఆర్ ఓపెన్ సర్జరీస్ అండ్ ఆల్. సో అట్లా ఫిజిషియన్ అయితే బాగుంటుంది అన్నట్టు ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ఇంట్రెస్ట్. ఎండి చేసిన తర్వాత కార్డియాక్ పేషెంట్స్ కార్డియాలజీలో ఇంట్రెస్ట్ వచ్చింది. అది మెయిన్లీ ఎట్లా అంటే మా పేషెంట్స్ అందరూ బికమ్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేజ్, అంటే చాలా సీరియస్గా వస్తారు. బట్ దే గో బ్యాక్ హోమ్ very comfortably. I mean, quick recovery ఉంటుంది. So that I liked it. I mean, the effect what we are giving, the benefit what we are giving to the patient, which is literally life-saving procedures what as cardiologists we do, that had actually got me interested into cardiology. సో జనరల్ గా మనకి హార్ట్ అంటే బ్లడ్ ని ప్యూరిఫై చేసి అన్ని పార్ట్స్ కి హార్ట్ పంపిస్తుంది అని మాత్రమే తెలుసు. సో బేసిక్ గా ఇన్ డీటెయిల్ హార్ట్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు హార్ట్ అన్నది అన్నిటికంటే సెంట్రల్ మోస్ట్ ఆర్గన్. హార్ట్ పంపింగ్ ఇన్ జనరల్ హార్ట్ ఫంక్షన్స్ అన్ని బాగుంటేనే మిగతా అవయవాలన్నిటికీ బ్లడ్ సప్లై కరెక్ట్గా జరుగుతుంది. నార్మలీ హార్ట్ పంపింగ్ వచ్చేసి 60% కంటే ఎక్కువ ఉండాలి. దాన్ని మా భాషలో ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. సో 60% కంటే తక్కువ ఉంటే ఎల్వి డిస్ఫంక్షన్ అంటాం. సో ఇలాంటి వాళ్ళకి హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్లీ అన్నిటికంటే మెయిన్ ఇస్ హార్ట్ పంపింగ్. సో ఎజెక్షన్ ఫ్రాక్షన్ నార్మల్ ఉంటే ఓవరాల్ గా అన్ని అవయవాలకి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ అదర్ ఫంక్షన్ ఇస్ ఇప్పుడు మనము హార్ట్ బీట్ అని చూస్తాం కదా, 60 to 100 అని వింటాము. సో నార్మల్లీ 60 to 100. సో హార్ట్ రేట్ రెగ్యులర్ గా ఉండాలి. అలా కాకుండా 100 కంటే ఎక్కువ ఉన్నా, 110 120 కంటే ఎక్కువ ఉన్నా, 50 60 కంటే తక్కువ ఉన్నా కూడా దట్ ఈస్ ఆల్సో అబ్నార్మాలిటీ. అంటే దాన్ని మన భాషలో హార్ట్ రేట్ తక్కువ ఉంటే బ్రాడికార్డియా అంటాము, హార్ట్ రేట్ ఎక్కువ ఉంటే టెకికార్డియా అంటాం. సో దీనిలో చాలా రకాలు ఉంటాయి. సో బేసిక్లీ దిస్ ఇస్ నథింగ్ బట్ రిథమ్ అబ్నార్మాలిటీ. ఇంతకుముందు హార్ట్ పంపింగ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాము, విచ్ కాజెస్ హార్ట్ ఫెయిల్యూర్. ఇది రిథమ్ అబ్నార్మాలిటీ. ఇలా రిథమ్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు బ్రెయిన్ కి బ్లడ్ సప్లై సరిగ్గా అందదు. పేషెంట్ కెన్ హావ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. అండ్ కొన్నిసార్లు హార్ట్ రేట్ తగ్గిపోయినప్పుడు ఫ్రీక్వెంట్ గా కళ్ళు తిరిగి పడిపోవడాలు ఇలాంటివి జరుగుతాయి. అండ్ మూవీస్ లో చూపిస్తారు కదా షాక్ ఇవ్వడం అని. హార్ట్ రేట్ సడన్ గా చాలా ఎక్కువ అయిపోయి 150 160 అండ్ 200 కొన్నిసార్లు 200 కంటే ఎక్కువ అయినప్పుడు ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ ఉన్నప్పుడు మా భాషలో దాన్ని వీటి వెంట్రుకల టెకికార్డియా అంటాం. ఇలాంటప్పుడు హార్ట్ అస్తవ్యస్తంగా పనిచేస్తుంది. హార్ట్ రెగ్యులర్ గా పంప్ చేయకుండా ఇర్రెగ్యులర్ గా పంప్ చేస్తుంది. సో దీని వలన ఎఫెక్టివ్ బ్లడ్ సర్క్యులేషన్ టు బ్రెయిన్ తగ్గిపోతుంది. దీనివల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా వరకు సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తున్నాయి. హార్ట్ అటాక్ వచ్చిన ఎట్ ద ఎండ్ హార్ట్ పంపింగ్ సడన్లీ తగ్గి లంగ్స్ లో వాటర్ ఎక్కువ చేరి సడన్ హార్ట్ ఫెయిల్యూర్ రావడం కానీ, ఆర్ లేకపోతే ఇలా రిథమ్ అబ్నార్మాలిటీస్ వచ్చి సడన్ కార్డియాక్ అరెస్ట్ కి దారితీసే అవకాశం ఉంటుంది. సో హార్ట్ లో మనకి మెయిన్ గా కాజ్ అయ్యే డిసీజెస్ ఏంటి? సో బేసిక్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్. అంటే ఏజ్ గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఎల్డర్లీ ఇంతకు ముందు కాలంలో అంటే 60-70 years వాళ్ళకి, 60 years పైబడ్డ వాళ్ళకైతే హార్ట్ అటాక్లు, హార్ట్ లో బ్లాకేజెస్ అంటే సో ఇది నార్మల్ హార్ట్ రక్తనాళం అండి. ఇది నార్మల్ హార్ట్ రక్తనాళము. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 50-55 దాటిన తర్వాత ఇలా కొంచెం కొవ్వు పేరుకుపోతుంది హార్ట్ రక్తనాళాల్లో. సో బట్ అలా కాకుండా కొంత 60+, 65+ బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఏమవుతుందంటే ఈ అథెరోస్క్లెరోసిస్, ఈ కొలెస్ట్రాల్ కొవ్వు పేరుకుపోయే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ర్యాపిడ్ అవుతుంది, స్పీడ్ అయ్యి వాళ్ళకి 60-65 years అప్పుడు ఇలా ఆర్టరీ వాల్ లోపల కొవ్వు పేరుకుపోతుంది.
ఈ వాల్ కొవ్వు చాలా పేరుకుపోయినప్పుడు పూర్తిగా పేరుకుపోయి రక్తనాళాన్ని పూర్తిగా మూసుకుపోయినప్పుడు దాన్ని హార్ట్ అటాక్ అంటారు. సో ఫస్ట్ థింగ్ ఎల్డర్లీ అంటే 60+ వాళ్ళలో వచ్చేది హార్ట్ అటాక్, హార్ట్ బ్లాకేజెస్ వలన హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఈ మధ్య కాలంలో కూడా చూసుకుంటున్నాము, ఇంతకుముందు అంటే 60-65+ వాళ్ళకి వచ్చేవి బికాస్ ఆఫ్ కరెంట్ లైఫ్ స్టైల్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఒబిసిటీ, స్మోకింగ్, టొబాకో, వీటన్నిటి వలన ఈ మధ్య తక్కువ ఏజ్ లో కూడా హార్ట్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. అండ్ కోవిడ్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇన్ జనరల్ కోవిడ్ వీటి వల్ల ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోయి దీని వలన ఈ తక్కువ ఏజ్ లో వచ్చే హార్ట్ అటాక్స్ కి ఇలా కొవ్వు ఎక్కువగా ఉండదు, మెయిన్లీ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరిగి రక్తం గడ్డగట్టుకుపోయి రక్తనాళాన్ని పూర్తిగా మూసేస్తుంది. సో వాళ్ళకి తక్కువ ఏజెస్ లో వచ్చే హార్ట్ అటాక్స్ వాళ్ళకి కొవ్వు కంటే ఎక్కువ రక్తం బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరిగి రక్తనాళం పూర్తిగా మూసుకుపోవడం వలన గోడకి బ్లడ్ సప్లై తగ్గి హార్ట్ యొక్క మసిల్ కి బ్లడ్ సప్లై తగ్గి హార్ట్ అటాక్ కి దారి తీయడం జరుగుతుంది. సో తక్కువ ఏజెస్ లో కొవ్వు తక్కువ ఉంటుంది అండ్ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది, క్లాట్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఎల్డర్లీ ఏజెస్ లో కొవ్వుతో పాటు రక్తం గడ్డ కూడా ఉంటుంది. సో తక్కువ ఏజెస్ లో ఇంకా హార్ట్ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే ఈ ఆల్కహాల్, ఇంకా డ్రగ్స్ చాలా ఉంటాయి, కొకైన్, ఇలాంటి వీటి వలన హార్ట్ పంపింగ్ తగ్గిపోతుందండి. హార్ట్ పంపింగ్ తగ్గిపోయి కొన్నిసార్లు బీపీ ఫ్లక్చుయేషన్, సడన్ గా హై బ్లడ్ ప్రెషర్, బీపీ షూటప్ అయి 200-220 ఆ రేంజ్ లో బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు హార్ట్ లో లంగ్స్ లో వాటర్ చేరాయి అని కామన్ గా అంటారు. సో బేసిక్లీ దట్ ఈస్ నథింగ్ బట్ హార్ట్ పంపింగ్ తగ్గి లంగ్స్ లో ప్రెషర్ పెరిగినప్పుడు ఈ ప్రాసెస్ ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో యంగర్ ఏజ్ లో 45-50 ఈ సబ్సెట్ లో ఆర్ 40-55 ఈ ఏజ్ గ్రూప్స్ లో బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల సడన్ బీపీ ఫ్లక్చుయేషన్స్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. కొన్నిసార్లు హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నవి ఫ్యామిలీస్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాం, అంటే వాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ లో హార్ట్ మసిల్ అనేది కొంచెం థిక్ ఉంటుంది. హార్ట్ మసిల్ థిక్నెస్ నార్మల్లీ 1-1.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండాలి హార్ట్ వాల్ థిక్నెస్. సో ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతిలో హార్ట్ మసిల్ అనేది థిక్నెస్ పెరిగి 1.5, ఇంకొందరికి సివియర్ కేసెస్ లో 2-2.5 సెంటీమీటర్ వరకు కూడా థిక్నెస్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే హార్ట్ లో ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్, ఇంతకుముందు చెప్పినట్టు హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్, ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ వల్ల హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి సడన్ గా వీటీ అంటారు, వెంట్రికులర్ టకికార్డియా కానీ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ కానీ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వచ్చి సడన్ కార్డియాక్ అరెస్ట్ కి దారి తీస్తుంది. సో ఇలా కొన్నిసార్లు ఫ్యామిలీస్ లో కూడా నడుస్తాయి. ఇంకా కామన్ గా ఇవి మనం హార్ట్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, నెక్స్ట్ ఇంకోటి హార్ట్ ఫెయిల్యూర్. ద అదర్ కామన్ థింగ్ విచ్ వీఆర్ సీయింగ్ ఇన్ యంగర్ సబ్సెట్ ఇస్ హైపర్టెన్సివ్ హార్ట్ డిజీజ్ ఆర్ డయాబెటిక్ హార్ట్ డిజీజ్ పర్ సే. సో ఇలా కామన్ గా దీస్ ఆర్ ద హార్ట్ డిజీజెస్ కామన్లీ విచ్ వీఆర్ సీయింగ్ దీస్ డేస్. సో అంటే ఇప్పుడు మనం జనరల్ గా ఎవరికైనా హార్ట్ పేషెంట్స్ కి విన్నామంటే స్టంట్లు వేశారు అని అంటారు. సో ఆ స్టంట్స్ అనేవి ఎందుకు వేస్తారు, ఏ టైప్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి? సో ఇంతకు ముందు చెప్పాను కదండి, బేసిక్లీ ఇలా ఇది కొవ్వు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇలా కొవ్వు పేరుకుపోతా ఉంటది బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఐ హావ్ టోల్డ్ యూ. ఈ మెల్లగా ఆర్టరీ లోపల ఇలా కొవ్వు పేరుకుపోయి రక్తనాళం పూర్తిగా మూసుకుపోయి దాని మీద బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అయ్యి హార్ట్ మసిల్ కి, ఇలా చూసారు కదా ఇక్కడ హార్ట్ మసిల్ కి బ్లడ్ సప్లై తగ్గిపోయి ఏ పార్ట్ ఇప్పుడు ఎటువైపు కొన్నిసార్లు కుడివైపు రక్తనాళంలో పూర్తిగా బ్లాక్ ఉంటుంది, కొన్నిసార్లు ఎడమవైపు రక్తనాళాల్లో పూర్తిగా బ్లాక్ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ఎటువైపు రక్తనాళాల్లో బ్లాక్ ఉంది అన్న దాన్ని బట్టి హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ లో 3 ఆర్టరీస్ ఉంటాయి, రైట్ సైడ్ ఒక ఆర్టరీ, లెఫ్ట్ సైడ్ 2 ఆర్టరీస్. వీటిలో ఇలా కొవ్వు పేరుకుపోయినప్పుడు హార్ట్ అటాక్, కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ లో మా సైన్స్ ప్రకారము, మా కార్డియాలజీ ప్రకారం బ్లాకేజెస్ తీవ్రత 70%, అంటే ఈ కొవ్వు తీవ్రత అన్నది 70% కంటే ఎక్కువ ఉంటాయి, 70-80% కంటే ఎక్కువ ఉన్నట్లయితే దానికి మనము స్టంట్ వేసుకొని హార్ట్ మసిల్ కి బ్లడ్ సప్లై అందించగలిగితే హార్ట్ అటాక్ యొక్క రిస్క్ తగ్గుతుంది. ఇంకొన్నిసార్లు ఎలా ఉంటుందంటే యాంజియోగ్రామ్ చేస్తాము, పేషెంట్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తాము, ఇచ్చిన తర్వాత కొవ్వు అన్నది కొంచెం తగ్గి ఇక్కడ చూసినట్టయితే దిస్ ఇస్ అరౌండ్ 70, కొన్నిసార్లు చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. సో 50% కంటే తక్కువ కొవ్వు ఉన్నట్లయితే వాళ్ళకి మనము మెడిసిన్స్ తోనే చూస్తాం, అంటే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్, ఇంకా మిగతా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఇవి ఈ సలహా చెప్పడం జరుగుతుంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ మోర్ దెన్ 70% బ్లాకేజ్ ఉన్నట్టు, 70-80% కంటే కొవ్వు పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నట్లయితే మనము స్టంట్ వేయడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్.
కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మల్టిపుల్ బ్లాకేజెస్ ఉంటాయి. బ్లాకేజెస్ లో కాల్షియం చాలా ఉంటుంది. లెఫ్ట్ మెయిన్ ఆర్టరీలో బ్లాక్, అంటే అన్నిటికంటే హార్ట్ లో లెఫ్ట్ సైడ్ వచ్చే ముఖ్యమైన మెయిన్ ఆర్టరీలో బ్లాకేజ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం బైపాస్ సర్జరీకి కూడా పంపడం జరుగుతుంది. బట్ హార్ట్ అటాక్ సిచ్యువేషన్స్ లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో గుండె ఇంతకు ముందు చెప్పినట్టు హార్ట్ మసిల్ కి ఎంత త్వరగా బ్లడ్ సప్లై అందించగలిగితే అంత త్వరగా హార్ట్ మసిల్ రికవరీ అన్నది అంత ఫాస్ట్ గా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మనము 1 or 2 బ్లాకేజెస్ ఉన్నాయి అన్నప్పుడు మనం ఎమర్జెన్సీలో రక్తనాళాన్ని ఓపెన్ చేసి బ్లడ్ సప్లై హార్ట్ మసిల్ కి బ్లడ్ సప్లై పెంచడానికి స్టంట్ వేయడం జరుగుతుంది. స్టంట్ అన్నది చిన్న మెటాలిక్ సబ్స్టెన్స్. సో ఇదేమవుతుందంటే ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని మనము ఫస్ట్ బలూన్ తోని కొలెస్ట్రాల్ ని మనం బ్రేక్ చేస్తాము. బ్రేక్ చేసి ఆ పోర్షన్ లో మనము స్టంట్ వేసి బ్లడ్ సప్లైని పెంచడం జరుగుతుంది. సో ఇది నార్మల్ హార్ట్ ఆర్టరీ. ఇలా కొవ్వు పేరుకుపోతా ఉంటది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. 50 years 60 years పైబడ్డ వాళ్ళకి ఇలా కొవ్వు కొంచెం కొంచెం పేరుకుపోతా ఉంటది హార్ట్ రక్తనాళం యొక్క వాల్ పైన. సో ఇలా కొవ్వు హార్ట్ లో రక్తనాళాల్లో ఇలా కొవ్వు పేరుకుపోయినప్పుడు మెల్లమెల్లగా కొవ్వు పర్సెంటేజ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు దిస్ ఇస్ అరౌండ్ 90-95%. కొవ్వు తీవ్రత చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి కండిషన్ లో మనము స్టంట్ వేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే ఇది క్రిటికల్లీ బ్లడ్ సప్లై హార్ట్ యొక్క మసిల్ కి క్రిటికల్ లెవెల్లో, అంటే చాలా బ్లడ్ సప్లై తగ్గిపోవడం వలన హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ లో మనం స్టంట్ వేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా చూసినట్టయితే దిస్ ఇస్ అరౌండ్ 90%, దిస్ ఇస్ అరౌండ్ 70%. ఇది మైల్డ్ బ్లాకేజ్. దీనికి మనం మెడిసిన్స్ తోనే పెడతాము. తక్కువ కొవ్వు ఉన్నప్పుడు మందులతోనే పెడతాము. ఇలా యూజువల్లీ అరౌండ్ 70%, ఇలా కొవ్వు కొంచెం కొంచెం ఎక్కువ పేరుకుపోయినప్పుడు 70% కంటే ఎక్కువ ఉన్న బ్లాకేజెస్ కి మనం స్టెంట్ వేయడం జరుగుతుంది. సో స్టెంట్ అన్నది ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే చేతి నుంచి కానీ కాళ్ళ నుంచి కానీ చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఆ ట్యూబ్ లో లోకల్ అనెస్థీషియాలో చిన్న ట్యూబ్ హార్ట్ వరకు పాస్ చేస్తాము. పాస్ చేసి హార్ట్ లోకి ఇలా ఆర్టరీలోకి ఇలా వైర్ పాస్ చేస్తాం. ఇలా చిన్న వైర్ పాస్ చేసి దాని మీద స్ప్రింగ్ లాగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ కొలెస్ట్రాల్ ని బలూన్ తోని బ్రేక్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం బలూన్ యాంజియోప్లాస్టీ అంటాము. బలూన్ తో బ్రేక్ చేసి ఈ స్టంట్ స్టంట్ అనేది మెటాలిక్ సబ్స్టెన్స్. ఈ మెటాలిక్ సబ్స్టెన్స్ దాని మీద చిన్న డ్రగ్ కోటెడ్ స్టంట్స్ అంటారు. చిన్న సిరోలిమస్ అని ఎవరోలిమస్ అని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ స్టంట్ పైన డ్రగ్ కోటింగ్ ఉంటుంది. సో అదేం చేస్తుందంటే మనం ఇలా ఎగ్జాక్ట్లీ కొవ్వు ఎక్కడుందో చూసుకొని మనం ఫ్లోరోస్కోపీలో చూసుకొని ఇలా స్టంట్ అన్నది బలూన్ తోని ఇన్ఫ్లేట్ చేస్తాం. ఇన్ఫ్లేట్ చేసినప్పుడు ఇలా ఉన్న బ్లాకేజ్ కాస్త స్టంట్ వేసాక ఇలా క్లియర్ అప్ అవుతుంది. క్లియర్ అప్ అయ్యి హార్ట్ మసిల్ కి బ్లడ్ సప్లై పెరుగుతుంది. సో దిస్ ఇస్ ఓవరాల్ స్టంట్ యొక్క ప్రొసీజర్. సో ఒకటో రెండు కానీ మూడు బ్లాకేజెస్ వరకు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మనం స్టంట్ వేయడం జరుగుతుంది. మల్టిపుల్ బ్లాకేజెస్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీకి పంపడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి జనరల్ గా చెస్ట్ పెయిన్ తో కూడా చనిపోతున్నారు అని అంటే అసలు హార్ట్ స్ట్రోక్ కన్నా చెస్ట్ పెయిన్ కి ఏంటి సంబంధం? చెస్ట్ పెయిన్ ఇస్ నథింగ్ బట్ సిమ్టమ్. హార్ట్ స్ట్రోక్ అంటారు, మా భాషలో హార్ట్ అటాక్ అంటారు. సో హార్ట్ అటాక్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు హార్ట్ మసిల్ కి బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు వచ్చే ప్రాసెస్ ని హార్ట్ అటాక్ అంటారు. దానికి అది మనం ఎలా కనుక్కోవాలి అంటే ఈసీజీలో 2D ఎకోలో అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, ట్రోపోనిన్ అని. ఈ బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది, ఈసీజీలో మనకు క్లియర్ గా తెలుస్తుంది. కొన్నిసార్లు ఈసీజీలో ఎకోలో తెలియదు, బట్ ఆ ట్రోపోనిన్ అన్న రక్త పరీక్షలో తెలుస్తుంది. సో ఈ ట్రోపోనిన్ అన్నది ఏంటంటే హార్ట్ మసిల్ నుంచి రిలీజ్ అయ్యే ఒక సబ్స్టెన్స్. సో హార్ట్ మసిల్ డ్యామేజ్ అయినప్పుడు ఈ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ లో ట్రోపోనిన్ అన్నది పెరుగుతుందండి. సో మనం ఈ ట్రోపోనిన్ అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసి కూడా కనుక్కోవచ్చు. సో ఇలా ఈసీజీలో ఎకోలో కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్ లో ఇలా మార్పులు ఉన్నప్పుడు మనం హార్ట్ అటాక్ ఉంది అని కనుక్కుంటాం. ఈ ఛాతీ నొప్పి అన్నది హార్ట్ అటాక్ కి వన్ ఆఫ్ ద సిమ్టమ్. ఛాతీ నొప్పి అన్నది మెయిన్లీ మధ్య భాగంలో వస్తుంది. మధ్య భాగంలో వచ్చి కొన్నిసార్లు గొంతు వైపు పాకడం కానీ చేతి వైపు పాకడం కానీ ఇలా వస్తుంది. కొన్నిసార్లు ఈ ఎస్పెషల్లీ ఫీమేల్స్ లో ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో పొట్ట భాగంలో కూడా నొప్పి ఉండొచ్చు. అండ్ కొన్నిసార్లు ఇదేమంటే డయాబెటిక్ పేషెంట్స్ లో సైలెంట్ హార్ట్ అటాక్స్ ఆర్ బిట్ కామన్. అంటే వాళ్ళకి ఏంటంటే డయాబెటిస్ వలన డయాబెటిక్ న్యూరోపతి వలన నొప్పి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నొప్పి వచ్చే ఏవైతే నర్వ్స్ ఉంటాయో అవి కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల వీళ్ళకి ఛాతీ నొప్పి అన్నది ఎక్కువగా ఉండదు. కొన్నిసార్లు వేగ్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి, వామిటింగ్ కానీ పొట్ట భాగంలో నొప్పి కానీ ఇలా లైట్ గా కొంచెం పెయిన్ వచ్చి తగ్గిపోతుంది. సో ఎస్పెషల్లీ డయాబెటిక్ లాంగ్ స్టాండింగ్ 5 to 10 years కంటే ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఛాతీ నొప్పి అన్నది డు నాట్ నెగ్లెక్ట్.
అట్లీస్ట్ మీ ఫిజిషియన్ని కానీ మీ కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించి మరి హార్ట్ పరంగా ఏమైనా కొన్నిసార్లు తెలియకుండా సైలెంట్ హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి హార్ట్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నది ఈ చిన్న చిన్న ఇంతకుముందు చెప్పినట్టు ఈసీజీ ఎకో టు ట్రెడ్మిల్ ఇలాంటి పరీక్షల్లో మనకి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అన్నది కనుక్కోవడం ఇంపార్టెంట్ అండి. సో డయాబెటిక్స్ లో సైలెంట్ హార్ట్ అటాక్స్ ఆర్ బిట్ కామన్. అండ్ ఇప్పుడు ఏదైతే ఛాతి నొప్పి అని చెప్పానో దాన్ని మా భాషలో యాంజైనా అంటాం. సో ఈ యాంజైనా అన్నది హార్ట్ అటాక్స్ లో చాలా కామన్. రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అలా కాకుండా పార్షల్లీ 70% 80% మూసుకుపోయినప్పుడు అన్స్టేబుల్ యాంజైనా అంటాం. అంటే బ్లడ్ సప్లై తగ్గినప్పుడు, హార్ట్ మసిల్ కి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు అక్కడ నుంచి వచ్చే నొప్పిని మనము అన్స్టేబుల్ యాంజైనా అని కూడా అంటాం. సో ఇలాంటి వాళ్ళు కూడా మీ కార్డియాలజిస్ట్ కి సంప్రదించుకొని మరి యాంజియోగ్రామ్ లాంటి పరీక్షలు అవసరమా అన్నది చూసుకొని కన్సల్ట్ చేస్తే యాంజియోగ్రామ్ లాంటి పరీక్షలు అవసరమైతే మీ కార్డియాలజిస్ట్ సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకోండి. సో ఇప్పుడు మనకి హార్ట్ అటాక్స్ అని అంటే మెయిన్ గా కొలెస్ట్రాల్ వల్ల వస్తుందని అంటారు. సో హార్ట్ కి ఏ కొలెస్ట్రాల్ మంచిది, ఏ కొలెస్ట్రాల్ చెడ్డది? ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఆర్ మెయిన్లీ కాజ్డ్ బై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అండి. సో ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ ఇప్పుడు అందరి మధ్య అవేర్నెస్ ఫర్ గుడ్ అవేర్నెస్, పేషెంట్స్ కి అందరికి కోవిడ్ తర్వాత అవేర్నెస్ పెరిగింది. సో లిపిడ్ ప్రొఫైల్ అనేది ఫాస్టింగ్ లోనే చేయాలి. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ లో ఒకవేళ ఎల్డిఎల్ పర్సెంటేజ్ ఒకవేళ 120 130 కంటే ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ ఉన్నట్టు. యూజువల్లీ మేము 150 to 160 కంటే ఎక్కువ అయితే కానీ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ లోవరింగ్ మెడిసిన్ అంటే కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ ఇవ్వము. బట్ డిపెండింగ్ ఆన్ పేషెంట్ టు పేషెంట్, డయాబెటీస్ ఉన్న వారికి, బీపీ ఉన్న వారికి, ఇంకా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వారికి కొన్నిసార్లు 130 140 రేంజ్ లో ఉన్నప్పుడు కూడా కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్లీ మనం చూసుకోవాల్సింది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఈస్ కన్సిడర్డ్ టు బి బ్యాడ్ కొలెస్ట్రాల్. అండ్ మన ఇండియన్ సబ్సెట్స్ లో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ స్టడీస్ అన్ని వెస్టర్న్ స్టడీస్ వాళ్ళకి ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, బట్ మన వాళ్ళకి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. పేషెంట్కి ఏమి సిమ్టమ్ ఉండదు. ఎనీ పర్సన్ హూస్ అబౌవ్ 35-40 చేస్తే కొంచెం ఒబిసిటీ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ట్రైగ్లిజరైడ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ హార్ట్ అటాక్స్ అండి. సో ట్రైగ్లిజరైడ్ లెవెల్ నార్మల్లీ 150 కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ 150 to 200 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం ముందుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ ద సెన్స్ మనం కొంచెం వాకింగ్ పెంచడం కానీ, డైట్లో ఆయిల్ తగ్గించడం కానీ, ప్రోటీన్ ఇంటేక్ పెంచడం కానీ, ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం కానీ, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఇలాంటివి చేసుకొని కొంచెం వెయిట్ లాస్ అవ్వగలిగితే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ తగ్గుతాయి. ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరగడానికి ఇంకో కారణం ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్. హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కూడా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్స్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆల్కహాల్ ఫ్రీక్వెంట్ గా తాగే వాళ్ళలో కూడా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్కహాల్ ఇండైరెక్ట్లీ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెంచుతుంది. అండ్ ట్రైగ్లిజరైడ్స్ కెన్ కాజ్ హార్ట్ అటాక్, ఎస్పెషల్లీ మన ఇండియన్ సబ్జెక్ట్స్ లో. సో ఆల్కహాల్ వల్ల హార్ట్ అటాక్ రాదు అన్నది ఇస్ జస్ట్ అ మిత్. సో ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్. వీళ్ళు అవాయిడ్ చేయలేము అంటే అట్లీస్ట్ కట్ డౌన్ ద అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ విచ్ యూఆర్ కన్స్యూమింగ్. దట్ ఈస్ మై సజెషన్ ఫ్రమ్ మై సైడ్. అండ్ కొలెస్ట్రాల్ లో ఇంకా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ కొలెస్ట్రాల్. నార్మల్లీ ఇట్ షుడ్ బి అట్లీస్ట్ అబౌవ్ 40 to 50. ఫీమేల్స్ లో అయితే 50 కంటే ఎక్కువ ఉండాలి, మేల్స్ లో అయితే 40 కంటే ఎక్కువ ఉండాలి. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా పెంచుకోవడం ఇంతకుముందు చెప్పినట్టు సిమిలర్ థింగ్, ఎక్సర్సైజ్ పెంచడము, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడము, ఫిష్ ఇంటేక్ కొంచెం వీక్లీ ట్వైస్ ఫిష్ ఇంటేక్. ఫిష్ ఆయిల్స్ ఆర్ గుడ్ ఫర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అండి. అండ్ కొంచెం లిమిటెడ్ క్వాంటిటీస్ లో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, వీటి వలన బాడీలో హెచ్డిఎల్ లెవెల్ అనేది కొంచెం పెరుగుతుంది, విచ్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఎ గుడ్ కొలెస్ట్రాల్. ఇట్ విల్ ప్రివెంట్ హార్ట్ అటాక్స్. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే కోవిడ్ లో ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకున్నారో వాళ్ళు ఎక్కువ శాతం ఈ హార్ట్ అటాక్స్ కి అఫెక్ట్ అవుతున్నారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్లీ స్పీకింగ్ దీంట్లో ఏం నిజం లేదండి. కోవిడ్ వ్యాక్సిన్ కి హార్ట్ అటాక్స్ కి పెద్ద సంబంధం లేదు. ఇప్పుడు ఎట్లా అంటే ఈ మధ్య కాలంలో అవేర్నెస్ పెరిగింది, సోషల్ అవేర్నెస్ పెరిగింది. ఎక్కడ చూసినా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఈ మెసేజెస్ లో అండ్ న్యూస్ లో కూడా కవరేజ్ ఎక్కువ ఉంది. ఈ కండిషన్స్ వర్ దేర్ బిఫోర్ ఆల్సో. బట్ కోవిడ్ తర్వాత కొంచెం అవేర్నెస్ పెరిగింది. కోవిడ్ వల్ల డెఫినెట్లీ ఐ అగ్రీ, కోవిడ్ వల్ల హార్ట్ అటాక్ ఇన్సిడెన్సెస్ పెరుగుతున్నాయి. బట్ కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల పెరిగాయి అంటే నో, దాంట్లో నిజం అంత లేదండి. సో కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల చాలా మంది చూసుకున్నట్లయితే మనకి మోర్టాలిటీ తగ్గింది కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల, డిజీజ్ సివియారిటీ తక్కువ ఉండింది కోవిడ్ వ్యాక్సిన్స్ వలన. సో కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల హార్ట్ అటాక్ రావడం అన్నది అయితే లేదు. అండ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 3-4 years అయింది, 3 years అయింది లిటరలీ. సో వ్యాక్సిన్స్ యూజువల్లీ వర్క్ ఫర్ 6 months. సో అప్పుడెప్పుడో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాను, కోవిషీల్డ్ తీసుకున్నాను, కోవాక్సిన్ తీసుకున్నాను, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అంటే నో, దట్ ఈస్ నాట్ రైట్. వీళ్ళు డెఫినెట్లీ ఇంతకు ముందు చెప్పినట్లు
కొలెస్ట్రాల్ కంట్రోల్లో లేకపోవడము, బీపీ కంట్రోల్లో లేకపోవడము, షుగర్ కంట్రోల్లో లేకపోవడం, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉండడము, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్, టొబాకో ఇంటేక్, ఒబిసిటీ, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. మీరు ఇవన్నీ వదిలేసి మనకి వ్యాక్సిన్ వల్ల వచ్చిందంటే మాత్రము దట్ ఈస్ నాట్ రైట్ అండి. సో ఇవన్నిటిని మనం వీటి మీద ఫోకస్ ఎక్కువగా ఉండాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ వెయిట్ కూడా వీలైనంత వరకు BMI 25-26 కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇవన్నీ చేసుకుంటే కొంచెం హార్ట్ అటాక్ రిస్క్ తగ్గించుకునేటట్టు చూడొచ్చండి. సో ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలని చాలా మంది జిమ్స్ జాయిన్ అవుతున్నారు. జిమ్స్ జాయిన్ అయినప్పుడు ఓవర్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. సో అది ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది కూడా ప్రాబ్లమ్ అంటారా? సో ఇప్పుడు జిమ్స్ లో ఈ మధ్య ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. జిమ్ లో సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతున్నాయి. సో వీళ్ళకి ఏంటంటే ముందుగానే కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయండి. సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎస్పెషల్లీ ఇన్ యంగర్ పీపుల్, నేను ఇంతకు ముందు చెప్పినట్లు హార్ట్ మసిల్ థిక్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ ఉన్న వాళ్ళు, అండ్ స్మోకర్స్, వీళ్ళలో ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ హార్ట్ లో బ్లాకేజెస్ ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్లు అరౌండ్ 70%, 80% బ్లాకేజెస్ ఉంటాయి, విచ్ ఆర్ తెలియదు మనకి డయాగ్నోస్ అవ్వకుండా. సిమ్టమ్స్ కూడా ఎక్కువ ఉండవు. అంటే రక్తనాళం పూర్తిగా అంటే హార్ట్ ఆర్టరీ పూర్తిగా మూసుకుపోయి ఉంటేనే మనకి సిమ్టమ్స్ వస్తాయి. కొన్నిసార్లు తక్కువగా అంటే 70%, 80% బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు, 50%, 40% బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువగా ఉండవు. సో ఇలా హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 40%, 50% ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో అక్కడ హార్ట్ కొలెస్ట్రాల్ డిపాజిషన్ పైన బ్లడ్ వెళ్ళి క్లాట్ అవుతుంది. ఈ జిమ్ లో వీళ్ళు ఎక్సెసివ్ గా చేసినప్పుడు వీళ్ళు దే ఆర్ ప్రోన్ టు డీహైడ్రేషన్, వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా ఎక్కువ స్వెటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ డీహైడ్రేషన్ ప్రాసెస్ లో ఓవరాల్ గా ఈ ఫిజికల్ అగ్రెసివ్ సడన్ ఎగ్జర్షన్ వలన క్లాటింగ్ టెండెన్సీ పెరిగి కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ రావచ్చు. అండ్ హార్ట్ అటాక్స్ వల్ల హార్ట్ అటాక్ నుంచి వీటీ, వెంట్రికులర్ టెకికార్డియా ఇలాంటి వాటి వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. సో ముందుగా కొన్ని వార్నింగ్ సిమ్టమ్స్ అయితే ఉంటాయండి. అండ్ ఎస్పెషల్లీ జిమ్ కి వెళ్ళే వాళ్ళు, 40+ ఉన్న వాళ్ళు ఒక్కసారి కార్డియాక్ ఎవాల్యుయేషన్ ముందు, జిమ్ కి వెళ్లే ముందు ECG, ఎకో, స్ట్రెస్ టెస్ట్ ఇవి చేసుకున్నట్లయితే మనకి హార్ట్ పరంగా ఏమైనా రిస్క్ ఉందా అని ముందే తెలుస్తుంది. సో అగ్రెసివ్ అంటే నాట్ ఫర్ ఎవ్రీ వన్, బట్ హూ వాంట్స్ టు లిఫ్ట్ హెవీ వెయిట్స్ 30 kgs, 40 kgs అలా హెవీ యాక్టివిటీ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒకసారి కార్డియాక్ స్క్రీనింగ్ చేసుకొని జిమ్కి వెళ్తే దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అండ్ ఇంతకు ముందు చెప్పినట్లు ఇంకా వేరే కాజెస్, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని, రిథమ్ అబ్నార్మాలిటీస్ చాలా ఉంటాయి, బ్రుగాడా సిండ్రోమ్ అని, హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ ఏట్రల్ ఫిబ్రిలేషన్, ఇలా చాలా ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్స్ రావడానికి చాలా రకాల హార్ట్ డిసీజెస్ ఉంటాయి. సో ఇలా ఏమన్నా ఉన్నాయన్నది ఒకసారి కార్డియాక్ స్క్రీనింగ్ చేసుకుంటే తెలుస్తుంది. అండ్ జిమ్ కి వెళ్ళే వాళ్ళు నా సింగిల్ సజెషన్ ఇస్ ఆల్వేస్ స్టార్ట్ స్లో. Do not one fine day do not go to gym and start aggressive physical activity suddenly. Start your always focus on your warm ups and gradually increase your exercise things and lifting weights or strength training. Gradually increase your activity at gym. సో ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పటికీ కూడా మనకి ప్రజెంట్ జనరేషన్ లో వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సో అది ఏ విధంగా కాజ్ అవుతుంది? సో ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్, ఎస్పెషల్లీ తక్కువ ఏజెస్ లో హార్ట్ ప్రాబ్లమ్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొన్నిసార్లు పేరెంట్స్ లో 50 years కో 55 years కో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చుంటాయి. హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, పక్షవాతాలు కానీ. ఇప్పుడు 50-55 years లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్లో కూడా ఇలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నాట్ దట్ అంటే పేరెంట్స్ లో కొన్నిసార్లు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లాంగ్ స్టాండింగ్ షుగర్ ఉండి, లాంగ్ స్టాండింగ్ బీపీ ఉండి హార్ట్ అటాక్ వస్తే దట్ ఈస్ ఓకే. బట్ కొన్నిసార్లు ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు, బట్ యూ గెట్ హార్ట్ అటాక్ సడన్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 50-55 అనుకోండి, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫ్యామిలీ హిస్టరీ. 55 years కంటే తక్కువ ఉన్న మేల్స్ లో హార్ట్ అటాక్ వచ్చినా, 60 years కంటే తక్కువ ఉన్న ఫీమేల్స్ లో హార్ట్ అటాక్ వచ్చినా, దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్. వాళ్ళ పిల్లలు ఇఫ్ దే ఆర్ అరౌండ్ 30-35 years ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. అండ్ దే హావ్ టు బి లిటిల్ బిట్ కాషియస్. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, బీపీ కంట్రోల్లో పెట్టుకోవడము, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ కొంచెం అంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్ ఉంది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. సో మనం మిగతావి అన్ని కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే మనం ఈ ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చే హార్ట్ అటాక్స్ ని మనం అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం జనరల్ గా చూసుకున్నట్టయితే హార్ట్ అటాక్స్ అనేవి
విమెన్ లో కంటే మెన్ లో ఎక్కువ శాతం ఉంది. దానికి అసలు రీజన్ ఏంటంటే? ఇప్పుడు విమెన్ లో టిల్ 45-50 వాళ్ళకి దే ఆర్ ప్రొటెక్టెడ్ బై దేర్ హార్మోన్స్. ఈస్ట్రోజన్ కానివ్వండి, ప్రొజెస్ట్రాన్ కానివ్వండి, వాళ్ళ దీని వలన దే ఆర్ ప్రొటెక్టెడ్ బై హార్మోన్స్. ఆఫ్టర్ మెనోపాజ్ 50 years తర్వాత గ్రాడ్యువల్లీ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఇన్ ఫీమేల్స్ ఆల్సో ఇంక్రీస్. ఎస్, మేల్స్ లో హార్ట్ అటాక్స్ ఆర్ కామన్. 50 years 55 years తర్వాత హార్ట్ అటాక్ ఇన్సిడెన్సెస్ పెరుగుతున్నాయి. బట్ ఫీమేల్స్ లో ఈ హార్మోనల్ అడ్వాంటేజ్ వల్ల 50 years వరకు ఫీమేల్స్ లో ఇట్ ఇస్ లెస్ లైక్లీ. 50 years తర్వాత హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి. సో ఇప్పుడు మనకి బీపీ గానీ స్ట్రెస్ గానీ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ద హార్ట్ అటాక్స్. సో మనం స్ట్రెస్ ని గానీ బీపీని గానీ కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా? ఇప్పుడు బీపీ ఏమవుతుందంటే, బీపీ ఉంది అని మనకి తెలిసే వరకే ఆల్రెడీ 2-3 years అవుతుంది. అండ్ బీపీ తెలిసిన తర్వాత నేను ఒక్కసారి బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ బీపీ మెడిసిన్ వేసుకోవాలి అన్న భయంలో కూడా పేషెంట్స్ ఉంటారు. సో ఆ లోపు ఇంకొక 4-5 years అవుతుంది. సో బీపీ వల్ల వచ్చే డ్యామేజ్ ఏదైతే ఉంటుందో, కిడ్నీ డ్యామేజ్ కానివ్వండి, హార్ట్ డ్యామేజ్ కానివ్వండి, హార్ట్ మసిల్ థిక్నెస్ కానివ్వండి, కాన్సెంట్రిక్ ఎల్విహెచ్ అంటాం, హార్ట్ మసిల్ థిక్నెస్ పెరగడం కానివ్వండి, రిథమ్ అబ్నార్మాలిటీ కానివ్వండి, ఇవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ స్టాండింగ్ బ్లడ్ ప్రెషర్ అంటే ఎక్కువ రోజులు బీపీ ఎక్కువ ఉన్నట్లయితే ఈ చేంజెస్ అన్ని మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి. ఐ చేంజెస్, కిడ్నీ చేంజెస్, హార్ట్ లో ఆర్టరీలో కొలెస్ట్రాల్ డిపాజిషన్ పెరగడం, ఇవన్నీ చేంజెస్ వస్తాయి. సో బీపీ ఉన్నట్లయితే ఎస్, గివ్ ఇట్ ఏ ట్రై. ఒక 6 months కి బీపీ తగ్గించుకోవడానికి న్యాచురల్గా ట్రై చేయండి, సాల్ట్ ఇంటేక్ తగ్గించి వెయిట్ లాస్ చేసి. బట్ బియాండ్ దట్ డూ నాట్ డిలే స్టార్టింగ్ మెడిసిన్స్. ఒకవేళ బీపీ కొన్నిసార్లు డయాగ్నోస్ చేసినప్పుడే బీపీ 180-100 ఆ రేంజ్లో ఉన్నప్పుడు డూ నాట్ డిలే స్టార్టింగ్ బీపీ మెడిసిన్స్. ఈ 6 months చూసి స్టార్ట్ చేద్దాం అన్న వాళ్ళు యూజువల్లీ బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళు, 140-90 బీపీ ఉన్న వాళ్ళు దే కెన్ వెయిట్. 140-90, 150-90 ఉన్న వాళ్ళు దే కెన్ ఆల్వేస్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ సీ, అంటే ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకొని బీపీ ఉంది అని కన్ఫర్మ్ అవుతే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ మనకు డయాగ్నోసిస్ అప్పుడే 160-100, 170-100 బీపీ ఉన్న వాళ్ళు అయితే బీపీ మెడిసిన్స్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేసుకొని బీపీ వలన వచ్చే డ్యామేజెస్ ని, మసిల్ డ్యామేజ్ ని, హార్ట్ మసిల్ డ్యామేజ్ ని, కిడ్నీ డ్యామేజ్ ని, ఐ డ్యామేజ్ ని, వీటన్నిటిని ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళు యూజువల్లీ 2-3 grams కంటే ఎక్కువ సాల్ట్ తీసుకోకుండా చూడండి. వీలైనంత వరకు ఈ 2-3 grams కంటే తక్కువ ఉండేటట్టే చూసుకోండి. అండ్ డైట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పెంచండి, విచ్ ఇస్ అవైలబుల్ ఫ్రెష్లీ ఇన్ ఫ్రెష్ ఫ్రూట్స్. ఫ్రెష్ ఫ్రూట్స్ లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ ఫిష్ వీటిలో అంటే గుడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, డ్రై ఫ్రూట్స్ లో వీటిలో కొంచెం గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ ఓవరాల్ గా వెయిట్ లాస్ అయ్యి ఇఫ్ యూ లూజ్ 2-3 kgs వెయిట్, 10 mm వరకు, 7 to 10 mm వరకు బీపీ, సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ట్రై టు లూజ్ వెయిట్, ట్రై టు మెయింటైన్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. వీలైనంత వరకు వీక్లీ అట్లీస్ట్ ట్రై టు మెయింటైన్ 120 to 150 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ ఎవ్రీ వీక్. ఇవన్నీ చేసుకున్నట్లయితే బీపీ రాకుండా ఉంటుంది. నెంబర్ 1, బీపీ వచ్చిన వాళ్ళకు కూడా బీపీ 1 or 2 medicines తో కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని వలన లాంగ్ స్టాండింగ్ చేంజెస్ అవాయిడ్ చేసి మనము హార్ట్ అటాక్స్ ఇవి రాకుండా, హార్ట్ ఫెయిల్యూర్స్ ఇవి రాకుండా మనము అవాయిడ్ చేయొచ్చండి. సో ఇప్పుడు జనరల్ గా హార్ట్ డిసీజెస్ ఉన్న పేషెంట్సే కాకుండా నార్మల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో హార్ట్ ని కాపాడుకునేందుకు మనకి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ని అలవర్చుకుంటే బెటర్ అంటారు? సో ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ కన్జ్యూమింగ్ ఇన్ లిమిట్. మీ వెయిట్ చూసుకోండి, వెయిట్ తో పాటు హైట్ ఇవి చెక్ చేసుకుంటే బిఎంఐ వస్తుంది. సో బిఎంఐ షుడ్ బి less than 25 to 26. ఇండియన్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ సెంట్రల్ ఒబిసిటీ. పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో షుగర్, బీపీ వీటి వల్లనే మెయిన్లీ దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సెంట్రల్ ఒబిసిటీ. ఇండియన్స్ లో ఈ సెంట్రల్ ఒబిసిటీ వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్, ట్రైగ్లిజరైడ్ లెవెల్ పెరగడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నిటిని మనం అవాయిడ్ చేయాలంటే కంట్రోల్ యువర్ వెయిట్, లిమిట్ యువర్ సాల్ట్ ఇంటేక్, లిమిట్ యువర్ ఫుడ్ ఇంటేక్, portion control is the key, and increase your fruit, fresh fruits కొంచెం తినడానికి ట్రై చేయండి. ఎవ్రీ మీల్ లో అట్లీస్ట్ 20% ఆఫ్ యువర్ మీల్ షుడ్ బి ఫార్మ్ బై ఫ్రూట్స్. ప్రోటీన్ ఇంటేక్ కొంచెం పెంచుకొని, ఐ మీన్ బ్యాడ్ ఫ్యాట్స్ ఇన్ ద సెన్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అవాయిడ్ చేసి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయగలిగితే మనకి కార్డియాక్ వైజ్ గా హెల్ప్ అవుతుంది అండ్ హార్ట్ అటాక్స్ ఇవి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అండ్ ఫ్యాట్స్ లో ఎస్పెషల్లీ ఈ మటన్ వీటిలో సారీ ఫ్యాట్స్ కాదు, ప్రోటీన్. ఈ మటన్ వీటిలో ప్రోటీన్స్ ఉంటాయి కానీ దే ఆర్ ఆల్ దాంట్లో చాలా దే కమ్ అండర్ బ్యాడ్ ఫ్యాట్, రెడ్ ఫ్యాట్, సారీ
ఈ బీఫ్, మటన్, చికెన్ ఈజ్ ఎ లీన్ పౌల్ట్రీ. చికెన్ ఇంటేక్ వి ఎంకరేజ్. మటన్, బీఫ్ ఈ అన్నిట్లో రెడ్ మీట్ ఎక్కువ, దీని రెడ్ మీట్ అంటాం. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కాదు, ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో వీటి వలన కూడా ఎక్కువ మటన్, ఎక్కువ బీఫ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో హార్ట్ అటాక్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఫాస్ట్ అవుతుంది. సో ఇలా రెడ్ మీట్ కన్జంప్షన్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. లీన్ మీట్ ఆల్వేస్ యూ కెన్ కన్జ్యూమ్, అండ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ లిమిటింగ్ యువర్ ఆయిల్ ఇంటేక్. డీప్ ఫ్రై ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయగలిగితే హార్ట్ అటాక్స్ రాకుండా మనము కాపాడుకోవచ్చు. సో చూస్తున్నారు కదా డాక్టర్ గారు చెప్పేది, మనం ఏ విధంగా అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతున్నాయి హార్ట్ డిసీజెస్ ని మనం తగ్గించుకోవాలి అని అంటే, మనం ఏదైనా తిన్నది కూడా మనకి సమపాలల్లో తింటూ దాన్ని మితంగా భుజిస్తూ, మనకి సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో సాల్ట్స్ కూడా తగ్గించుకుంటూ, మన వర్కౌట్స్ కానీ ఇటు ఆహార అలవాట్లు కానీ అన్ని సమంగా పాటిస్తే ఎలాంటి హార్ట్ డిసీజెస్ రావు. ఇన్ కేస్ ఇలా చేసినప్పటికీ కూడా ఏదైనా హార్ట్ డిసీజెస్ అనిపిస్తే వెంటనే డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వమని చెప్పేసి తెలుపుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.